సర్వశక్తివంతుడును భూమికి ఆకాశమునకు ప్రభువునైన క్రీస్తు యేసు నామములో ఈరోజు ఈ బైబిల్ స్టడీకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, ఆయన సత్యాన్ని సత్యంగా తెలుసుకోవాలి అనే ఆశ కలిగిన వారు, ఈరోజు దేవుడు ఏమి మాట్లాడుతాడు అని ఎదురు చూసే ఆశావాదులు, దేవుని మర్మాల యొక్క ఉనికిని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలిగిన వారు, ఆయన ఆశ్చర్యకరమైన సంగతులు దేవుని యొక్క గ్రంథంలో చూడాలి అనే కోరిక కలిగిన వాళ్ళు ఈ బైబిల్ స్టడీకి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం దేన్నో ధ్యానించట్లేదు. మన ఆత్మకు, మన భౌతిక జీవితానికి, మన నిత్యత్వానికి అవసరమైనటువంటి లేఖన పరిశోధనని చేయడానికి ఈ యొక్క బైబిల్ స్టడీకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ యొక్క బైబిల్ స్టడీలోకి మనం ముందుకు వెళదాం. మహాపరిశుద్ధుడవును, ప్రేమ కనికరం కలిగిన గొప్ప దేవా, గొప్పతనంలో నీ వంటి వాడెవడూ లేడు, ఘనతలో నీ వంటి వారెవ్వరూ కూడా లేరు. ఒకవేళ తగ్గించుకుంటే తగ్గింపులో కూడా నీ వంటి వారెవ్వరూ కూడా లేరు. అంతగా నిన్ను నీవు తగ్గించుకొని తండ్రి చేత హెచ్చించబడ్డావు. ఈరోజు బైబిల్లో ఉన్న కొన్ని వాస్తవాలను, నీ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువు అని భక్తుడు ప్రార్థన చేసినట్లు, నీ ధర్మశాస్త్రములో, నీ వాక్యములో మాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే, ఆశ్చర్యకరమైన జీవితాన్ని మాకు అలవర్చే మీ స్వరాన్ని మాకు వినిపించుమని ఈరోజు మీ సన్నిధిని, పరిశుద్ధాత్మ నడిపింపును మనసారా కోరుకుంటున్నా. పరిశుద్ధాత్మ శక్తి చేత, నీ బలము చేత మమ్మల్ని నడిపించుమని, పాటల్లో మీరు తోడై ఉండండి. వాక్య ధ్యానంలో మీ సత్యాన్ని మాకు బయలుపరచండి. మా అంతరంగాలలో మీ క్రియను జరిగించండి. ఈ బైబిల్ స్టడీని ఆశీర్వాదకరంగా మార్చుమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. రెండు పాటలు పాడి ప్రభువుని మనం మహింపరచుదాం.
చేయిని విడువవు, నా తుది శ్వాస వరకు నీ గానం చేసేదను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ప్రతి పరిస్థితిలో కూడా మనతో ఉండి మనల్ని నడిపించే మన ప్రభు మనతో ఉన్నాడు. వాగ్దానం చేసిన మన ప్రభు నమ్మదగిన వాడు, విడువను ఎడబాయను అని సెలవిచ్చిన మన యేసయ్య మనతో ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము యేసయ్యా నేను ఊహించలేను ప్రభువా. పాడదాము. యేసయ్యా నీ కృప ఉంటే చాలు ప్రభువా, నా ఈ జీవితానికి నీ కృప ఉంటే చాలు ప్రభువా, నీ కృప లేకుండా నేను బ్రతకలేని యేసయ్యా అని హృదయపూర్వకంగా ప్రభు కృపను వేడుకుంటూ పాడదాం. థ్యాంక్ యూ లార్డ్. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా.
ప్రతి నీ ఒక్కరు కూడా దయ లేని హృదయపూర్వకంగా క్షణము Yes, Lord. నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలములో ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. నా ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును పిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు.
యేసయ్యా కృపచేతనే మేము రక్షింపబడి ఉన్నాం ప్రవ్వా. ఆ కృపచేతనే జీవిస్తూ ఉన్నాము అయ్యా. నీ కృప లేకపోతే ఈ రోజున మా జీవితాల్లో మేము ఎక్కడుండేవాళ్ళమో అయ్యా. నీ కృపే మా జీవాన్ని పొడిగిస్తూ ఉంది, మా జీవితాన్ని నడుపుతూ ఉంది. నీ కృపే ఇంకా మమ్మల్ని నీ యొక్క పరిశుద్ధ సింహాసనం ఎదుటికి రాగలిగే, నిలబడగలిగే కృపనిస్తుంది. తండ్రి నీకు వందనాలేసయ్యా. ఈ జీవితంలో నీ కృప లేకుండా మేము ఉండలేం ప్రభా. నీ కృప లేకుండా ఈ క్రైస్తవ జీవితాన్ని మేము కొనసాగించలేం ప్రభా. నీ కృప లేకుండా ఈ భక్తి జీవితాన్ని ఈ లోకంలో మేము చేయలేం ప్రభా. తండ్రి ఈ కృపలో నిలిచి ఉండి నీ దగ్గరికి మేము చేరేంతవరకు ఈ కృపలోనే మా జీవితాన్ని సాగించమని హృదయపూర్వకంగా కోరుకుంటూ, నీ కృపలో ఆనందిస్తూ, నీ కృపను హృదయపూర్వకంగా మనసారా ఆస్వాదిస్తూ, నీ కృపలో నిన్ను స్తుతిస్తూ నీ దగ్గరికి చేరేంతవరకు ఈ కృపలోనే నిలిచి ఉండే భాగ్యాన్ని అల్పులమైన మాకు మీరు దయచేయమని ప్రాధేయపడుతూ, ఈ సాయంకాల సమయమున ఈ చల్లని వేళ మా హృదయపూర్వకమైన స్తుతిని, ఆరాధనను మనస్ఫూర్తిగా నీకు సమర్పిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని దివ్యనామం మహిమపరచబడునుగాక. ఆయన ఆరాధించున్నటువంటి ప్రజలు ధన్యులు. ఆయన ఆరాధించేవారు ఆయనను అనుభవిస్తూ ఆయన్ని ఆరాధిస్తారు. ఆ విధమైనటువంటి కృప కలిగినటువంటి ప్రజలు ధన్యులు. లూకాసు వార్త 7వ అధ్యాయం 44వ వచనం దగ్గర నుండి చదువుదాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు. ఆమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఆమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఈమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. బంగారు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలయ్యా. మా కన్నులు మీరు తెరుస్తూ సత్యం మేము గ్రహించే విధంగా మమ్మల్ని మారుస్తూ, కృప నుండి అధిక కృపకు మేము పొందుతూ, జ్ఞానము నుండి అధిక జ్ఞానమునకు మేము ప్రవేశిస్తూ, అవగాహన నుండి అధికమైన అవగాహనకు మేము ప్రవేశిస్తూ, ప్రవర్తన నుంచి సత్ప్రవర్తనలోనికి ప్రవేశిస్తూ, మనుషులు మెచ్చే జీవితంలో నుంచి దేవుని మెచ్చే జీవితంలోనికి మేము ప్రవేశిస్తూ, మీ నామాన్ని ఘనపరచటం కోసం మీ సత్యాన్ని మాకు ప్రత్యక్షపరుస్తారు. ఈరోజు ఈ కోణంలో మాతో మీరు మాట్లాడబోతున్నారని నమ్ముతున్నాను. మీ స్వరాన్ని, మీ ఆలోచనను, మీ ఉద్దేశాన్ని మీ ఆత్మ ప్రత్యక్షతలో స్పష్టంగా మాతో మాట్లాడమని, అర్థమయ్యే హృదయం, లోబడే మనసు, దిద్దుకునే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. రైట్, ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రైట్, యేసుక్రీస్తు వారు చాలామంది ఇళ్ళకి ఆయన వెళ్ళారు. వాళ్ళ ఆహ్వానం మేరకు, లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క పరిచయం మేరకు, యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను బట్టి డిఫరెంట్ ప్రజల యొక్క ఇళ్లకు యేసు ప్రభు వారు వెళ్ళారు. ఎక్కడికి యేసు ప్రభు వారు వెళ్ళినా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎస్పెషలీ నేను సేవకుడిని, ఎవరన్నా ఇంటికి వెళ్తున్నాను,
నేను ప్రార్థన చేస్తాను, అయ్యా వెళ్ళి వాళ్ళు పెట్టిందంతా తినేయకుండా, వాళ్ళు చేసినవన్నీ మెక్కకుండా, వాళ్ళు ఇచ్చిన కానుకలన్నీ తీసుకోకుండా నాకు ఒక కృప దయచేయి. నేను వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతున్నాను, వారి ఇంటికి ఏమైనా మేలు జరగాలి. వాళ్ళు నన్ను ప్రేమించి భోజనం పెడతారు, వాళ్ళు ప్రేమించి కానుక ఇస్తారు, వారు ప్రేమించి నన్ను ఎంతో గౌరవంగా చూస్తారు. వాళ్ళు నన్ను చూస్తున్నారు ఎవరిని బట్టి? నిన్ను బట్టి. కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏవైనా చేస్తే నన్ను తీసుకెళ్ళు, లేదంటే నన్ను తీసుకెళ్ళొద్దు. తీసుకెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి నా ప్రార్థన ఇదే. అందుకనే ప్రభు నా కాలు ఆశీర్వాదకరంగా, నా చేతిని ఆశీర్వాదకరంగా నా తండ్రి మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో యేసు ప్రభు వారు కూడా చాలా చాలా హౌసెస్కి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు ఒక పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి? పరిసయ్యుని ఇంటికి. అతని పేరు సీమోను. పరిసయ్యుడు అంటే ఎవరు? ధర్మశాస్త్ర కార్యక్రమాల విషయంలో బహునిష్ట కలిగిన వాళ్ళు పరిసయ్యులు. ఆచార వ్యవహారాల విషయంలో బహునిష్ట కలిగిన వాళ్ళు పరిసయ్యులు. ఆ మత సంబంధమైనటువంటి ఆచారాల విషయంలో బాగా పటుత్వం కలిగిన ఒక రకంగా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ రిలీజియస్ పీపుల్ వీళ్ళు. మనకు ఒక సామెత అంటారు, చెప్పెళ్ళాలి చెప్పులేసుకెళ్ళాలి అని. ఎవరికైనా వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళాలి చెప్పులేసుకు వెళ్ళాలి అని. అట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ప్రతి ఒక్కటి ఏది చేసినా వాళ్ళు వాక్యానుసారంగానే చేస్తున్నాం అనేటట్లు ఉంటారు. ఇలాంటి పరిసయ్యుడి ఇంటికి యేసు ప్రభు వారు భోజనానికి ఆయన ఆహ్వానిస్తే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చాలామందిని పిలిచాడు ఆయన. అందరూ వచ్చారు. యేసు ప్రభు వారు కూడా వెళ్ళారు. యేసు ప్రభు వారు కూర్చున్నారు. అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి గురించి రాయబడింది ఏమిటంటే పాపపు స్త్రీ అని రాయబడింది. పాపపు స్త్రీ, ఆమె పేరే పాపపు స్త్రీ. మనుషులకి వాళ్ళ పనులను బట్టి వాళ్ళకి టైటిల్స్ ఉంటాయి. ఫస్ట్ క్రాఫ్ వేసుకొచ్చాడంట ఒక ఆయన. ఆయన పేరు క్యాపింగోడు. ఫస్ట్ క్రాఫ్ చెన్నై వెళ్ళి క్రాఫ్ వేయించుకుని వచ్చాడంట ఆయన. వాళ్ళ క్రాఫ్ అనేది సరిగ్గా తెలియక ఈయన క్రాఫ్ అని చెప్పాడు. వాళ్ళు ఏమని పిలిచారంటే క్యాపింగోడు. ఆయన పేరే క్యాపింగోడు. కొన్ని పనులను బట్టి మనుషులకు కొన్ని టైటిల్ వాళ్ళ వెనకాల కట్టేస్తారు, తాటేకలు కట్టినట్టు. ఈ అమ్మాయి చేసినటువంటి పనికి ఈమె పేరేంటంటే పాపములో ఉన్న స్త్రీ, లేకపోతే పాపపు స్త్రీ. ఈ పాపపు స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, యేసు ప్రభు వారు ఆయన భోజనం చేస్తూ ఉంటే వాళ్ళు కాళ్ళు ఇలా సైడ్కి పెట్టి కూర్చుంటారు. సైడ్కి పెట్టి ఈ చేతిని ఆ టేబుల్ మీద ఆంచి వాళ్ళు మాట్లాడతారు. సహజంగా యూదుల యొక్క అది సిట్టింగ్ పాస్చర్ వాళ్ళది. ఆమెట ఏం చేసిందంటే ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి ఆయన పాదాలని ఆమె ముద్దు పెట్టుకొని ఆ అత్తరు తీసి ఏం చేసింది, దాని మీద కాళ్ళ మీద పోసింది. ఇది చేస్తుంటే ఆ సీమోను చూసినట్టు చూడకుండా చూస్తున్నాడనే సంగతి తెలియనట్టు, యేసు ప్రభు ఇంత తెలివి తక్కువడా, ఆ ముట్టుకున్న అమ్మాయి ఎవరు, ఆ ఏడ్చి అమ్మాయి ఎవరు, ఆ ముద్దెందుకు పెడుతుంది, ఆ ప్రేమ ఎందుకు ఒలకబోస్తుంది, ఆమె జుట్టుతో ఎందుకు తుడుస్తుంది, ఈయనకి ఇది కూడా అర్థం కావట్లేదా, ఇట్లాంటి వాడిని పిలుచుకున్నాను నేను ఇంట్లోకి అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ప్లాస్టిక్ స్మైల్ ఇస్తున్నాడు. పైకి మాత్రం ప్లాస్టిక్ స్మైల్ ఇస్తున్నాడు, లోన మాత్రం ఇలా అనుకుంటున్నాడు. నిజంగా ఇతను ప్రవక్త అయితే ఆ అమ్మాయి ఎవరో ఈయన తెలియదా, ఆ చేతులు ఈయన మీద పట్టమేంటి, ఈయన పెద్ద ప్రవక్త కదా, పరిశుద్ధుడు కదా, ఆ అమ్మాయి ఎట్లాంటిది, ఆ అమ్మాయి ఈయన ముట్టుకోవటం ఏమిటి, ముట్టుకున్న కనీసం ఈయనకి అర్థం కాలేదా అని ఆ అమ్మాయిని చాలా నీచంగా తన మనసులో అనుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పాలో అప్పుడు ఖచ్చితంగా
చెప్పకపోవటం కూడా తప్పే. ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పాలి, ఎప్పుడు నేర్పించాలో అప్పుడు నేర్పించాలి. ఏ విధంగా కరెక్ట్ చేయాలో ఆ రకంగా కరెక్ట్ చేయకపోతే, ఒక రకంగా చెప్పాలంటే ఆ మనిషికి మనం తప్పు చేసిన, ఆ మనిషికి మనం నష్టం చేసిన వాళ్ళమే అని నాకు యేసుప్రభు యొక్క రెస్పాన్స్ని బట్టి నాకు అనిపించింది. ఇక్కడ కొన్నిసార్లు మొహమాటానికి, కొన్నిసార్లు వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారులే అని, కొన్నిసార్లు వాళ్ళ తెలివి తక్కువతనంలే అని, కొన్నిసార్లు వాళ్ళ అహంకారంలే అని, రకరకాలుగా మనం చాలాసార్లు వదిలేస్తూ ఉంటాం. బట్ నేర్పించే వ్యక్తులకి నేర్పించే టైంలో ఖచ్చితంగా నేర్పించకపోతే అది అవతల మనిషి యొక్క చేతకాంతనం అవుతుంది తప్ప వేరొకటి కాదు. బై ఛాన్స్ యేసు ప్రభు నేనెవరో నాకు తెలుసు, నేనెవరో ఆ అమ్మాయికి తెలుసు, వీడికి తెలియాల్సిన పని ఏంటి, సరే అనుకున్నాళ్ళే ఫంక్షను, అందరి మధ్యలో తిడితే ఏమనుకుంటాడు, అసలే అన్నం పెడుతున్నాడు అని చెప్పి యేసు ప్రభు మొహమాటానికి పోయి ఉంటే ఈయన ప్రవక్త కాదు అని చెప్పి అనుకునేవాడేవాడు. ఈయన ప్రవక్త అయితే ఈయనకి తెలియదా అని అనుకున్నాడు. ఒకవేళ మొహమాటానికి పోయి బై ఛాన్స్ వదిలేసినట్లయితే యేసుప్రభుని ఖచ్చితంగా ప్రవక్త కాదని చెప్పి అనౌన్స్ చేసేవాడు. అయితే యేసుప్రభు సీమోను అన్నాడు, అయ్యా ఏంటయ్యా, నువ్వు ఆ అమ్మాయిని చూస్తున్నావు కదా అన్నాడు. చూస్తున్నానయ్యా. నీ ఇంటికి నేను వచ్చినప్పుడు, నీ ఇంట్లోకి వచ్చాను, నా కాళ్ళకి నువ్వు నీళ్ళు ఇవ్వలా, కానీ ఆ అమ్మాయి నా కాళ్ళని ఏం చేస్తుంది, కన్నీళ్లతో కడిగింది. నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా నువ్వేం చేయలేదు, నా తలను నువ్వు నూనెతో అంటాలి. అది అభిషేకానికి, అభిషక్తులకు సాదృశ్యం. నువ్వు అభిషక్తుడవి అని కన్ఫామ్ చేయడానికి, నేను అభిషక్తునిగా నా ఇంట్లోకి స్వీకరిస్తున్నాను అంటానికి ఒలీవ నూనెతో ఏం చేయాలి, నువ్వు నన్ను, నా తలను నువ్వు అంటాలి. నువ్వు నా తలని అంటలేదు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలి. నన్ను ఏం చేయలేదు, నువ్వు ముద్దు పెట్టుకోలేదు. ఆమె నా కాళ్ళని ఏం చేస్తూ ఉంది, ఆమె ముద్దు పెట్టుకుంటూ ఉంది. విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడినాయి అని అన్నాడు. ఆయనకి దిమ్మ తిరిగిపోయింది. సరే, సబ్జెక్ట్ అక్కడ ఈయన పాపాలు ఎట్లా క్షమిస్తాడు, ఈయనకి క్షమించే అధికారం ఉందా, ఇక వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ రకంగా మాట్లాడుకున్నారు. అది పక్కన పెట్టండి. ఈరోజు పరిశుద్ధాత్మ ఉదయం నాకు ఇచ్చినటువంటి ఇదేమిటంటే, యేసు ప్రభువు కూడా సాంప్రదాయ మర్యాదలు చూస్తాడా? ఎప్పుడైనా ఆలోచించారు ఇది? అంటే సాంప్రదాయ మర్యాదలు కూడా యేసు ప్రభు ఇక్కడ చూశాడా, చూడలేదా? ఖచ్చితంగా చూశాడు. అది చేయలేదని తనకి చెప్పాడు. దానికంటే మించి చేసిన మనిషిని అప్రిషియేట్ చేశాడు. తన తప్పేంటో తనకి నేర్పించాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం చూసి ఇంకొక యాంగిల్ ఏమిటంటే, ఐ డోంట్ నో వై హోలీ స్పిరిట్ టాట్ మీ, ఎందుకు ఈ విషయంలో నా కన్ను తెరిచాడో తెలియదు. నాకుగా నేను దీని గురించి నేను ఆలోచించాను. ప్రభువా, ఒకవేళ నాతో ఈ వాక్యం మాట్లాడావా, నేను ఎక్కడైనా గౌరవ మర్యాదల విషయంలో ఎక్కడైనా మిస్ అయ్యానా, సాంప్రదాయాల విషయంలో, సాంప్రదాయం అంటే ఒక మనిషిని గౌరవించటం, ఏం చేయటం, ఎక్కడైనా మిస్ అయిందా అని నా అంతరాత్మకు నేను దీన్ని ఆలోచించుకున్నాను. ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాను. దీని వలన వచ్చే ప్రయోజనం, ఈ ఆతిథ్యం ఇవ్వటం వలన, ఈ గౌరవించటం వలన, ఈ సన్మానించటం వలన, ఈ విధంగా ఒక సాంప్రదాయ పద్ధతిలో ఎదుట ఉన్న మనిషిని గౌరవంగా చూడడం వలన కలిగేటువంటి ఆధిక్యత ఏంటో ఈరోజు ఒక రెండు మాటలు చెప్తా. హల్లెలూయా. కాబట్టి మీరు ఇళ్ళకి ఎవరైనా వచ్చినప్పుడు, మీరు ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా చక్కగా వినండి. లైవ్లో మీరు కూడా చాలా జాగ్రత్తగా, ఆడపిల్లలు ఉంటే తీసుకొచ్చి కూర్చోబెట్టండి, భార్యాభర్తలు ఇంకా కాస్త యంగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళంటే ఒకసారి కూర్చోబెట్టండి. అందరినీ అడిగి తిరగకుండా, వంట కిచెన్లోకి వెళ్లకుండా కాస్త జాగ్రత్తగా ఈ మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నా. ఓకే, రైట్. నెంబర్ 1, 2 మాటలు ఇక్కడ చెప్దాం. సీమోను
కున్న ప్రాబ్లం ఏంటంటే తన గురించి తాను చూసుకోడు, ఇతరుల యొక్క జీవితాల్లోకి వంగి చూస్తాడు. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సైమన్. తన జీవితాన్ని తను చూసుకోడు. అసలు మనమేంటి, మన బ్రతికేంటి, మన పద్ధతి ఏంటి, మన జీవితం ఏంటి ఆలోచించడు. ఇతరుల యొక్క పాపాన్ని, ఇతరుల యొక్క పొరపాటుని మాత్రమే చూస్తాడు. ఈరోజు మనం నేర్చుకోవలసిన మొదటి విషయం, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకొని ఇతర కంటిలో ఉన్న నలుసును వెతుకు అన్నాడు. ఆ మాట ఎంత బరువుగా అన్నాడంటే ప్రభు, దూలం అన్నాడు. దూలం ఎంత ఉంటుంది? దూలం కంటిలో పడద్దా? పడదు. కానీ నీ జీవితంలో దానికంటే బ్లండర్స్ ఉన్నాయి. ఎదుటివాని యొక్క చిన్న చిన్న వాటిల్ని నువ్వు చూసి మాట్లాడద్దు. కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. దిస్ ఇస్ వాట్ ద లెసన్ ఆఫ్ జీసస్. పరిసయ్యుడు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు కన్ఫెస్ ఐఎమ్ ఎ సిన్నర్. నేను పాపిని అని సైమన్ ఒప్పుకోవటం అనేది ఇంపాసిబుల్. కానీ ఆ అమ్మాయి పాపిని అని తను ఒప్పుకుంటుంది. తాను పాపి అనే సంగతి కూడా అందరికీ తెలుసు. తాను పాపి అనేది అందరికీ తెలుసు. కానీ సైమన్ పాపి అనే సంగతి దేవుడికి ఒక్కడికే తెలుసు. ఈవెన్ సైమన్కి కూడా తెలియదు. సైమన్ కూడా తెలియదు తాను పాపి అనే సంగతి. దేవునికి ఒక్కరికే తెలుసు. ఆ అమ్మాయి పాపి అనే సంగతి లోకం అందరికీ తెలుసు. కానీ ఆ అమ్మాయి క్షమించబడింది, ఇతను క్షమించబడ్డ. ఆమె పాపాలు క్షమించబడినాయి. ఇతని పాపాన్ని క్షమించమని అడగాలేదు, క్షమించబడను లేదు. ఏ క్షమించేవాడే ఇంటికి వచ్చి వెళ్ళినా, క్షమించేవాడే ఇంటికి వచ్చి వెళ్ళినా పక్కన వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది, అబ్బాయికి రాలే. పక్కన వాళ్ళకి బెనిఫిట్ వచ్చిందండి. కానీ అన్నం పెట్టినోడికి, లంచ్కి, డిన్నర్కి పిలిచినోడికి ఏమి కారణం ఏంటంటే హిస్ హార్ట్ వాజ్ క్లోజ్డ్. సరే, ఇది పరిసయ్యుని మనస్తత్వం. వాళ్ళని వాళ్ళు మంచోళ్ళు అనుకునేటువంటి మనస్తత్వం. ఈరోజు నేను చెప్పాలనుకునేది ఏమిటంటే, యేసుప్రభు వారు అంటున్నారు, చూడండి ఒకసారి ఆ మాట భలే చక్కగా, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. ఆమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఆమె నా పాదములను ముద్దు పెట్టుకుంటుంది. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఆమె నా పాదములకు అత్తరు పూసెను. ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇళ్లలో మర్యాదలు ఎట్లున్నాయి? మీ ఇళ్లల్లో మర్యాదలు, గౌరవాలు ఎలా ఉన్నాయి? మనుషుల్ని చూసే విధంగా మీరు చూస్తున్నారా? మనుషుల్ని గౌరవించే విధంగా మీరు గౌరవిస్తున్నారా? వాళ్ళ యొక్క ఆఫీస్ని బట్టి, వాళ్ళ యొక్క స్టేజ్ని బట్టి, ఏజ్ని బట్టి, లేకపోతే వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థానాన్ని బట్టి వాళ్ళని మీరు గౌరవిస్తున్నారా? ఈరోజు ఖచ్చితంగా దీన్ని మనం నేర్చుకోవాలి. ఎస్ గాడ్, దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క విలువల్ని ఆయన చూస్తాడు. విలువ తప్పితే అడుగుతాడు. కంపల్సరీ ఇది నేర్చుకోవలసిన సత్యం. నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళకి ఏమేం లేదు, నీళ్ళు ఇవ్వలేదు. మీ ఇంటికి ఎవరైనా ఒక అతిథి వచ్చినప్పుడు, అతిథులు పక్కన పెట్టండి, ముందు కష్టపడి పనిచేసిన భర్త ఇంటికి వచ్చాడు. పగలంతా కష్టపడి భర్త ఇంటికి వచ్చాడు. భార్య ఏం చేయాలి? ఆ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, తాగుపో. సోఫాలో కూర్చొని ఆ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, తాగుపో అంటే ఎట్టుంటుంది?
కాస్త కాఫీ కలుపుతావా? అది కూడా కలుపుకోలేవా? నేర్పించాగా మొన్న, కలుపుకో అంటే ఎట్లుంటుంది? ఇట్లాంటి అమ్మగారులు లేరా? ఉన్నారు. మొదట నీ భర్త, నీ ఇంటి యజమానుడు నీ గౌరవించటం నేర్చుకోవాలి. నీ ఇంటికి వచ్చినప్పుడు ఇట్ మ్యాటర్స్. ఖచ్చితంగా ఆతిథ్యం ఇవ్వడం అనేది హౌ యు లుక్, నువ్వెలా చూస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, అవసరం ఉంటే ఎట్లా ఉంటావు, అవసరం లేకపోతే ఎట్లా ఉంటావు, నీ మనసులో ఏది ఉంటే ఎట్లా ఉంటావు, ఇంకొకటి ఎలా ఉంటావు, ఇట్స్ మ్యాటర్స్. బట్ గుర్తుపెట్టుకోండి, శారా అబ్రహాముని ఏమని పిలిచిందంట? అబ్రహోయ్ అన్లా, హలో అన్లా. ఏమని పిలిచిందంట ఆమె? యజమానుడా. అది బైబిల్లో రాశారు దాన్ని. ఎందుకంటే భర్తని భార్య గౌరవించాల్సిన విధానం, భర్తని భార్య సన్మానించవలసిన విధానం. యజమానుడా అంటే నన్ను పరిపాలించువాడా, నా నాయకుడా. ఆ మాటలోనే తానెవరు అనేది, తన మీద తనకున్నటువంటి విధేయత ఏంటి అనేది ఆ మాటలోనే ఏమవుతుంది? తెలుస్తుంది. ఏమయ్యో అనేదానికి, ఎక్కడా అనేదానికి, ఉన్నావా చచ్చావా అనేదానికి ఎట్లుంటుంది? ఏమండి పిలవరాయటండి వాళ్ళు? నాకు చాలామంది తెలుసు. నేను యాక్చువల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా నేను గుమ్మం దగ్గరే ఉన్నా. ఈమె ఏం చూస్తుందో టీవీలో ఏదో చూస్తుంది. ఆయనతో అంటుంది, ఆ చేతులు ఉన్నాయా పోయినాయా, ఎంతసేపు కాస్తా తీసుకురా త్వరగా అంది. కరెక్ట్గా ఆ బెల్లు కొట్టేటప్పుడు వినపడింది నాకు అది. సరే బెల్లు కొట్టాను, ప్రైజ్ లార్డ్ ఫాస్ట్గా రండి అని తీసుకెళ్ళిన తర్వాత కిచెన్ నుంచి పాస్టర్ గారు యాలుక్కాయ వేయమంటారా లేకపోతే లవంగా వేయమంటారా? దేంట్లో అన్న? టీలో అంట. కాసేసాడు అప్పటికే ఆయన. ఆ మాట నేను విన్నా. ఏమైనా ఆ చేతులు ఎంతసేపు కాస్తా తొందరగా అంది. ఇది వేసిన తర్వాత నేను ఏదో తీసుకురండి సిస్టర్ పర్వాలేదు అన్న. పాపం ఆయన అప్పటికే దాల్చిన చెక్కేసి అమ్మగారికి, ఏమిటి దాల్చిన చెక్కేసి చక్కగా టీ పెట్టి ఇచ్చాడు. ఈమె తీసుకొచ్చి నాకు ఇస్తుంది, పాస్టర్ గారు ఇది డిఫరెంట్ కాసని చూడండి అంది. నేనేం చేయాలి అక్కడ? నాకేంటో కొన్నిసార్లు ఎక్కడి నుంచి మాట్లాడిన ఇది ఆ బయట మాట్లాడిన కొన్నిసార్లు మళ్ళీ మాట్లాడాలనుకుంటే మాత్రం పగిలిపోద్ది. కొన్నిసార్లు అని వదిలేస్తా కొన్ని విషయాలు. పాస్టర్ గారు దాల్చిన చెక్కేసాను బాగుందా అని అంది. చాలా బాగుందన్న. పాప ఆయన ఏం చేస్తాడు అమాయకుడు అన్నాడు ఆయన. అందుకే ఇటు చేసుకుంది అనుకున్నా. ఏం చేద్దాం? నీ ఇంటికి వచ్చినప్పుడు, నీ ఇంటికి నీ భర్త వచ్చినా, నీ ఇంటికి ఒక బంధువు వచ్చినా, నీ ఇంటికి ఒకవేళ నీ శత్రువే సహాయం కోసం వచ్చినా, నీ ఇంటికి వచ్చిన విషయంలో నువ్వు స్పందించే విధానాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు దానికి ప్రతిఫలాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి మర్యాదలు, సాంప్రదాయాలు, గౌరవాలు అనేటువంటివి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏ ఇంట్లో ఈ పద్ధతి ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఎవరికిచ్చే గౌరవం, ఎవరికిచ్చే విలువ వారు తీసుకోవాలి. ఆ విలువను వాళ్ళు కాపాడుకోవాలి. అప్పుడే ఆ కుటుంబం చక్కగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏ భార్య భర్త విషయంలో అగౌరవంగా ప్రవర్తిస్తే వాళ్ళ కూతురు రేపొద్దున తన భర్త విషయంలో అట్లాగే ప్రవర్తిస్తుంది. తల్లి ఎట్టిదో పిల్ల అట్టిదే. ఏ తల్లి ఆ విధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా పిల్ల నేర్చుకుంటుంది, పిల్లోడు నేర్చుకుంటాడు, అదే విధంగా ప్రవర్తిస్తారు. ఆ తర్వాత అంటారు, ఏమి నేర్పించారు ఆమెకు మీరు అని అడుగుతారు. అప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ కాఫీ పెట్టేటువంటి మాస్టర్ ఒకవేళ నీకు చెప్పలేకపోవచ్చు,
కానీ అత్తోళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తోళ్ళు వచ్చి అంటారు, ఏమని నేర్పించామా నీ కూతురికి అని చెప్పి వాళ్ళు మొట్టుకాయ పొడిస్తే ఏం చేస్తాం? ఈయనైతే నాకు తిట్లు తిడతావు, వాళ్ళని అనలేవుగా. ఎనీవే, సో వీ హ్యావ్ టు లెర్న్ ఫ్యూ థింగ్స్. మన ఇంటికి వచ్చే అతిథుల విషయంలో, మన ఇంటికి వచ్చేటువంటి స్నేహితుల విషయంలో, ఆత్మీయుల విషయంలో మన మర్యాద, మన గౌరవం అనేది మన దేవుణ్ణి ఏం చేస్తుంది? చూపిస్తుంది. దీంట్లో ఉండే 3 ఆశీర్వాదాలు కూడా చెప్తాను మీకు. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఎండవేళ భోజనం చేసేసిన తర్వాత చెట్టు కింద కూర్చున్నాడు. ఏమండి, ఒక 3 మనుషులు వాళ్ళు అబ్రహాంకి ఎలా కనబడ్డారు? 3 మనుషులు అని ఉంది. 3 మనుషులు అబ్రహాము యొక్క ఇంటికి, అబ్రహాము దగ్గరకు వస్తున్నట్టుగా కనబడింది. ఇప్పుడు వాళ్ళు అయితే ఏం చేస్తారు? అబ్బో వీడేదో అడగటానికి వస్తున్నట్టున్నాడు అని ఇటు తిరిగిపోరా? వీడేదో మనల్నే చూస్తున్నాడు, మన ఇంటికే వస్తున్నాడు, మనల్ని ఏదో అడగటానికి వస్తున్నట్టున్నాడు అని చెప్పి పక్కకు తిరుగుతారు. అబ్రహాం ఏం చేశాడు? అక్కడ చాలా చక్కగా ఉంటుంది ఆ మాట. మొట్టమొదట పరుగెత్తి అని ఉంటుంది. అబ్రహాము లేచి పరుగెత్తి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళు అన్నాడు, అయ్యా మీరు ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తున్నారు, దయచేసి నా ఇంటికి వచ్చి ఆ చెట్టు కింద కాస్త అలసట తీర్చుకోండి, కొద్దిగా భోజనం సిద్ధం చేస్తాను. ఆ మాట కూడా చాలా చక్కగా ఉంటుంది. కొద్దిగా భోజనం సిద్ధం చేస్తాను, కాస్త తినేసి వెళ్ళండి అన్నాడు. ఎప్పుడు ఇది? వీళ్ళు తినేసి గిన్నెలు గడిగేసి నిద్రపోయే టైం ఇది, మధ్యాహ్నం కాస్త కునుకు తీసే టైం ఇది. అప్పుడు వచ్చారు. అబ్రహాము ఆ విధంగా చేసినందుకు ఏమన్నాడు? కొద్దిగా భోజనం అన్నాడు. ఆయన సిద్ధం చేసిన భోజనం కొద్దిగా అంటే కాస్త పచ్చిమిరకాయల పచ్చడి, చింతపండు చారు వేసి పెట్టాడా? ఆ మిగిలిపోయినాయి ఆ నిన్న ఫ్రిడ్జ్లో పెట్టింది కాస్త వేడి చేసి పెట్టాడా? కాదు. పరిగెత్తుకొని వెళ్ళి ఒక లేత దూడను చూసి పనివాళ్ళకిచ్చి షారా దగ్గరికి వెళ్ళి 5 మానికల పిండి త్వరగా కలుపు అని చెప్పి ఆమెతో కలిపించి పాలను, వెన్నను, సిద్ధపరిచిన మాంసాన్ని తీసుకుని వచ్చి వాళ్ళ దగ్గర పెట్టి, అయ్యా భోంచేయండి అన్నాడు. ఇది చిన్న మీల్ అంట. చాలామంది పప్పుచారు వేస్తారు. ఏంటది? పప్పుచారు వేసి బిర్యానీ కంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఈయన చెప్పింది తక్కువ, చేసింది ఎక్కువ. చెప్పింది తక్కువ కానీ చేసింది ఎక్కువ. అది అట్లా ఉండాలి మంది. వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ దారిని మీరు వెళ్ళొచ్చయ్యా అన్నాడు. అక్కడ ఇంకో మాట ఉంది, వాళ్ళు భోజనం చేసేంత వరకు నిలబడే ఉన్నాడంట. నాకు ఆశ్చర్యం వేసింది అసలు. నిజంగా ఈ మర్యాద, ఈ గౌరవం ఏం చేసింది అంటే, ఆయన నిలబడి ఉన్న తర్వాత, భోజనం చేసిన తర్వాత, నీ భార్య ఎక్కడా అన్నారు. గుడారంలో ఉందయ్యా, వచ్చే ఈ రోజుకి నీ భార్య గర్భంలో, ఆమె కౌగిటిలో ఒక కుమారుడు ఉంటాడు. అప్పుడు చూశాడు, ఎవరు వీళ్ళు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఎవరికి భోజనం పెట్టాను? ఎవరికి ఆతిథ్యం ఇచ్చాను? నాకు పిల్లోడు పుడతాడని చెప్పి, వాగ్దాన పుత్రుడు పుడతాడని చెప్పి చెప్పినోడు నా ఇంటికి వచ్చేస్తున్నాడా? డిజైపర్ అయిపోయారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చూసారా మర్యాద? బై ఛాన్స్ ఆయన ముఖం తిప్పుకుని ఉంటే, మనకెందుకులే పోయేవాడు పోతాడు అని అనుకుంటే, ఈ టైంలో ఎక్కడ చేస్తుంది? ఒకవేళ నాకు చేయాలని నా ముసలమ్మ చేస్తుందా అని అనుకుంటే జరిగేది పని? నీ ఇంటికి వచ్చిన వాడిని, నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళకి నీళ్ళివ్వలేదు.
నా అవసరతని నువ్వు చూడలేదు, నీ గౌరవాన్ని నాకు ఇవ్వలేదు, నన్ను నువ్వు సన్మానించలేదు, చూడవలసిన విధంగా నన్ను నువ్వు చూడలేదు. వాళ్ళు చూడకపోయినా చూడని విషయాలను ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. హీ రెస్పెక్ట్స్, హీ రివార్డ్స్. ఆయన రెస్పెక్ట్ చేయటం మాత్రమే కాదు, అబ్రహాముకు రివార్డ్ ఇచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ 19వ అధ్యాయం ప్రారంభం ఉంటుంది. లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. ఆయన ఇంటికి ఇద్దరు దేవదూతలు వెళ్ళారు. గవిని దగ్గర కూర్చున్నాడు. చూడంగానే వాళ్ళని గుర్తుపట్టి, ఎవరో బాటసార్లు, బయట వాళ్ళు వీళ్ళు, సాయంత్రం అయిపోతుంది, గబగబా పరిగెత్తాడంట. పరుగెత్తి అనుంది అక్కడ కూడా. పరిగెత్తి వాళ్ళని ఇంటికి రమ్మని వాళ్ళని ఆహ్వానించి బ్రతిమిలాడాడంట వాళ్ళని. అయ్యా ప్లీజ్ కొద్దిగా భోజనం చేయండి, కొద్దిగా భోజనం చేయండి. నా ఇంట్లో ఈ రాత్రి మీరు బస చేసి, నా ఇంట్లో మీరు రెస్ట్ తీసుకొని ఉదయాన్నే మీ పని మీద మీరు వెళ్ళిపోవచ్చు. దయచేసి రాత్రిపూట మీకు ఇల్లు లేనట్లుగా, లేకపోతే ఎవరు మీకు సహాయం చేసేవాడు ఎవడు లేనట్టుగా, ప్రేమ చూపించేవాడు ఎవడు లేనట్టుగా దయచేసి ఉండద్దయ్యా, దయచేసి అని బ్రతిమలాడాడు. వాళ్ళు ఉండవంటే ఉండవన్నారంట, కానీ అతను బ్రతిమలాడను అనుంది. ఆ బ్రతిమలాడటమే ఆయన ఇంటికి ఆశీర్వాదం. ఏమో నీ మర్యాద నీకేం తెస్తుందో, నీ గౌరవం నీకేం తెస్తుందో, నీ గౌరవం లేనితనం నీ నుండి ఏం తీసేస్తుందో, తీసేయటం కూడా చెప్తాను మీకు. దీంట్లో ఇంత ఉందని నేను అనుకోలేదు అసలు. దిస్ ఇస్ వాట్ ఐ రిసీవ్డ్ ఇన్ ద మార్నింగ్. వాళ్ళు ఆ రాత్రి భోజనం చేసి ఇంకా వాళ్ళు పడకకి వెళ్ళక ముందే అప్పుడు చెప్పారు, గెటప్, మేము మనుషులం కాదు, మేము దేవదూతలం. అగ్ని గంధకాలతో దేవుడు మొత్తాన్ని నాశనం చేయబోతున్నాడు. త్వరగా నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే గెటప్, త్వరగా వెళ్ళిపో. అమ్మో ఇదేంటయ్యా ఇలా అంటున్నారేంటి? నేను ఎవరిని ఇంటికి తీసుకొచ్చింది? దేవదూతలనా? నువ్వు తీసుకొచ్చావు కాబట్టి నువ్వు సేవ్ అవుతున్నావు. నీ కోసం ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పెద్ద ఆయన కోసం మేము వచ్చాము ఇక్కడ. కమ్ గెటప్. తన ఆతిథ్యం అగ్ని గంధకాల్లో కాలిపోకుండా ఏం చేసింది? కాపాడింది. ప్రైజ్ లార్డ్. మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి, సమూయేలు చూడ్డానికి సౌలు వెళ్ళేటప్పుడు, సౌలు గాడిదలు వెతుక్కోవడానికి వెళ్ళాడు. గాడిదలు దొరకలా. పక్కన ఆ అసిస్టెంట్ అన్నాడు, అయ్యా ఆ దీర్ఘదర్శి దగ్గరికి వెళ్తే మనకేమన్నా మేలు కలగచ్చు, మన గాడిదలు ఎక్కడున్నాయో ఆయన చెప్పగలడు అంటే సౌలు అన్నాడు, ఆ గొప్ప వ్యక్తిని, ఆ దీర్ఘదర్శిని, ఆ దైవజనుడిని కలవటానికి వెళ్ళాలంటే మనం ఏమైనా బహుమానం ఇవ్వాలి కదా, ఏమైనా కానుకన్నా ఇవ్వాలి కదా, కానుక ఇవ్వకుండా మనం ఎట్లా వెళ్తాం అన్నాడు. తన సంస్కారం ఏంటి? దైవజనుడిని కలిసినప్పుడు ఏమివ్వడం? కానుక ఇవ్వడం. చూడండి, ఏమిస్తాం? ఆయనకి ఏమైనా ఇవ్వాలి కదా, ఆయన దైవజనుడు కదా, మనం ఆయన దేవుని ప్రతినిధి, ఆయన దగ్గరికి మనం వెళుతున్నాం కదా, ఆయనకి ఏమైనా ఇవ్వాలి కదా. తల్లి నేర్పించిందో, తండ్రి నేర్పించాడో, ఎట్లా నేర్చుకున్నాడో, ఆ నేర్చుకున్న విలువే, ఆ నేర్చుకున్నటువంటి గౌరవమే తన రాజుగా చేసింది. పావుతోలం వెండి నా దగ్గర ఉంది అంటే ఓకే అన్నాడు. ఆ కనీసం వెండైనా ఇచ్చి మన ప్రార్థన చేయించుకుందాం అంటే ఆయన ఏదో మనకిస్తాడు అని కాదు, మొదట మనమే ఇద్దాం. ఇలాంటి వాళ్ళకే దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక పెళ్ళికి వెళ్ళేటప్పుడు మీరు మీ ఇంటి వాళ్ళు అందరూ చక్కగా వచ్చి మీరు పెళ్లిలో పాల్గొని భోజనం చేసి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళాలి సార్ మీరు అంటే, ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మొత్తం ఫ్యామిలీ ప్యాక్ లాగా వెళ్ళిపోయారు, మొత్తం తినేశారు, ఉన్నవన్నీ తిన్నారు, అయిపోయింది, ఫోటో దిగేశారు, బాయ్ వెళ్ళేస్తాం బ్రదర్ అంటే ఎట్లా ఉంటుంది? ఓకే, వాళ్ళు గిఫ్ట్ తెమ్మని అడిగారా? అడగలేదు కాబట్టి మేము ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు చెప్పింది ఏంటి? మీరు వచ్చి భోజనం చేసి
పిల్లల్ని ఆశీర్వదించి వెళితే చాలన్నారు. మరి అంతే, మరి మేమేం చేసాం ఇంకా? ఇది ఒక సంస్కారం, ఇది ఒక సభ్యత. ఒక పెళ్ళికి మనం వెళ్ళినప్పుడు ఏదో ఒక పూల బొకేనో లేకపోతే ఏదో చిన్న గిఫ్టో వాళ్ళకి తీసుకెళ్ళి మనం ఇస్తే అది ఒక జ్ఞాపకార్థంగా వాళ్ళ సంతోషంలో మనం కూడా పాలు పంపులు పొందినట్టు సంతోషంగా ఉంటుంది. ఎవరికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏదైనా సరే ఇట్స్ ఎ గిఫ్ట్, ఇట్ మ్యాటర్స్ లాట్. ఆయన పావు తులం వెండి ఆయనకి దైవజనుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం గౌరవంగా ఏమైనా ఇవ్వాలి కదా అని ఆ కల్చర్ అందు చూసారా, అది తన జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని తెచ్చింది, ఆయన్ని రాజుగా చేసింది. మీకు తెలుసా మీ గౌరవం మీకు విలువ తెస్తుందని? మీకు తెలుసా మీరు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ మీకు తిరిగి రెస్పెక్ట్ తెస్తుందని, దేవుని ఆశీర్వాదాలు తెస్తుందని, దేవుని బహుమానాలు మీకు సిద్ధపరుస్తుందని? ఇంకా చక్కగా చెప్పాలంటే ఈ గౌరవంలో నాకు పరిశుద్ధాత్మ చెప్పింది ఏమిటంటే, లాంగ్గా పెండింగ్ ఉంటాయి చూడండి. అబ్రహాం గారికి పెండింగ్ ప్రాజెక్ట్ ఎంతకాలం నుంచి? 25 years నుంచి పెండింగ్ ప్రాజెక్ట్ ఏమైంది? ఫటా పెండింగ్ ప్రాజెక్ట్ ఫట్మన్ అయిపోయింది. సంసోరాలు అమ్మా నాన్న ఒక మేక పిల్లని తెస్తాను, కొద్దిగా ఉండయ్యా, కొద్దిగా అన్నం కూర వండుతాను పెడతాను నీకని చెప్పి అంటుంది ఆమె. మేము బల్లు గిల్లు మేము అంగీకరించమమ్మా అని చెప్పి అంటున్నాడు దేవత. మీరు అర్పిస్తే దేవుడికి ఇవ్వండి అన్నాడు. లేదు లేదు లేదు, మీరు ఖచ్చితంగా ఉండాలి, చెయ్యాలి అది. సరే కానీ అన్నాడు ఆయన. ఆ మాంసాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అది దేవుడు అక్కడ అగ్ని దిగి వచ్చి దాన్ని దహిస్తుంటే అగ్నిలో నుంచి ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళు నువ్వు దేవదూతం, నువ్వు మనుషుడు, నువ్వు భోజనం చేయాలి చెప్పి అనుకున్నందుకు వాళ్ళకి పిల్లలు లేనటువంటి గొడ్రాలుగా ఉన్నటువంటి ఆమెకి ఒక మహాయోధుణ్ణి ఆమె గర్భాన వేశాడు. ఏమో నీ గౌరవం వెనకాల, నీ ఆతిథ్యం వెనకాల నీ పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోతాయి. జరగట్లేదు అనుకున్నవి ఏమవుతాయి? విల్ అకంప్లిష్. ఇవ్వట్లేదు దేవుడు, ఇవ్వట్లేదు అనుకున్నది ఏమవుతాయి? విల్ బి డన్. ప్రైజ్ లార్డ్. ఇంకో మాట చెప్తాను మీకు. మొదటి సమూయేలు చూడండి, ఈ హీరోని మనం చూడాలి. మొదటి సమూయేలు 25వ అధ్యాయం. మొదటి సమూయేలు 25వ అధ్యాయం 10వ వచనం నుంచి, నాబాలు దావీదు ఎవడు, యెషయి కుమారుడెవడు, తమ యజమానుని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన నా అన్నపానములు, నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశువుల మాంసము తీసి నేను బొత్తిగా ఎరుగని వానికి ఇత్తునా. ఏమిటంట ఇక్కడ? నేను నా అనే మాట ఎన్నిసార్లు ఉన్నాయి చూడు? 4 సార్లు ఉన్నాయి ఇక్కడ ఒక వచనంలోనే. నేను సంపాదించుకున్న అన్నపానాలు, నా గొర్రెల బొచ్చు కత్తిరించుకొని వారి కొరకు నేను వధించిన పశుమాంసము తీసి నేను బొత్తిగా ఎరుగని వానికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా. దావీదు తెలీదా నాబాలుకి? తెలీదా దావీదు? నాబాలుకి కానీ దావీదు కానీ నాబాలుకు సహాయం చేయకపోతే ఈరోజు గొర్రె బొచ్చు కాదు, కత్తిరించుకోవడానికి ఏముండేది కాదు ఆయనకి. ఈ గొర్రెలు దొంగల చేతిలో పడిపోకుండా, ఇతరుల చేతిలో పడిపోకుండా ఆయన అరణ్యంలో ఉండి, ఈడు మన ఇజ్రాయేలీయుడు ఇంకోటి చేతిలో పడిపోకూడదని చెప్పి దావీదు సైన్యం అక్కడ నిలబడి ఆయన గొర్రెలకు అప్పుడు ఏం చేశారు? సహాయం చేశారు. గొర్రెల కాపర్లకి వాళ్ళు వెళ్ళి చెప్పారు, అమ్మా అబీగయీలు ఇట్లా దావీదు అనే ఆయన మాకెంతో సహాయం చేశాడమ్మా, లేకపోతే మన గొర్రెలన్నింటినీ తీసుకెళ్ళిపోయేవాడు. అయ్యా నాబాలు గారు ఇట్లా దావీదు సహాయం చేశాడా అని చెప్పాడు. ఆహా అట్లాగా అన్నాడు. బాగా గొర్రెల బొచ్చు కత్తిరించే రోజు మంచి సెలబ్రేషన్ వాళ్ళకి.
ఎందుకంటే దాన్ని నమ్ముతారు, ఆ డబ్బు వాళ్ళకి వస్తుంది. మంచి సెలబ్రేషన్, మంచి పార్టీ, మంచి విందు చేయించాడు, అందరూ బాగా సంతోషంగా తిని తాగేటువంటి స్టేజ్లో ఉన్నారంట. అలాంటి పండుగ సమయంలో, సంతోషంగా ఉన్న సమయంలో దావీదు అనుచరులు వెళ్ళి కాస్త ఆకలిగా ఉందని చెప్పాడు. దావీదుకి ఎవ్వరు లేరు, ఆకలిగా ఉంది, కాస్త భోజనం పంపించమని. ఈరోజు మీరు వండుకుంటారు కదా, పెళ్లి కదా మీది, లేకపోతే మీ ఇంట్లో సంతోషం కదా, మీరు ఫంక్షన్ చేశారు కదా, కొద్దిగా భోజనం పంపించమన్నాడు అన్నాడు. ఇంటికి వచ్చారా? చెప్పండి, ఇంటికి వచ్చారు కదా వాళ్ళు. ఇంటికి వచ్చి ఏమడిగారు? గొర్రెని అడగలేదుగా, కాస్త అన్నం పెట్టమన్నారు. ఏమన్నాడు మనోడు? దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? నేను ఎరుగని వానికి ఈ భోజనం ఎట్లా పెడతాను? నా గొర్రెలు, నేను సిద్ధపరిచిన మాంసం, నా దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పారిపోయినోడు అంటే ఇట్లాంటి పనికిమాలోళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ వేస్ట్, నేను గ్రేట్. ఇట్లాంటి వాళ్ళు అడిగితే నేను ఎందుకు పెట్టాలి వీళ్ళకి అన్నాడంట. చెప్పండి, వాళ్ళు ఆకలేసి అన్నం పెడతారేమో అనుకుని వచ్చిన వాళ్ళు అందరూ భోజనాలు తింటుంటే కనీసం మాకు భోజనం అన్నా పెడతాడేమో అనుకున్నటువంటి వాళ్ళు మళ్ళా ఆకలితో అట్లాగే ఇంటి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళి దావీదుకి చెప్తే తప్పదు మరి, ఖచ్చితంగా బుద్ధిహీనులకు నేర్పాల్సిందే. నడవండి, వెళ్దాం, వాడి సంగతి చూద్దామని. పట్టుకోండి మీ కత్తులు అన్నాడు. పట్టుకున్నారు. వాళ్ళు వస్తున్నారు. వార్త అబీగయీలుకి తెలిసింది. వారికి ఎడి తిరిగి కృతజ్ఞత లేదు. అబీగయీలు చాలా తెలివిగలది. వెంటనే మాంసము, భోజనము, అంజూరు పాడలు కావలసినవన్నీ గాడిదల మీద వేసేసి ముందు ఏం చేసింది, దావీదుని దగ్గరికి రాకముందే మీరు త్వరగా తీసుకొని వెళ్ళి దీన్ని ఇవ్వాలి అని చెప్పింది. తీసుకొని వెళ్ళింది. దావీదు విపరీతమైన కోపంతో వస్తున్నాడు. ముందు ఆగమని చెప్పి, సమాధానమని చెప్పి, శాంతించమని చెప్పి, భోంచేయమని చెప్పి, మర్యాద గౌరవాలు అతనికి చూపి ఆపిన తర్వాత, అయ్యా నా భర్త మూర్ఖుడు, వానికి తెలివి లేదు, అహంకారి, గర్విష్టి, మర్యాదలు గౌరవాలు మంచితనాలు అతనికి తెలియదు, దయచేసి ఏమనుకోవద్దని అతనితో చెప్తున్నప్పుడు ఎవడో వెళ్ళి చెప్పాడు, దావీదు సైన్యం కత్తి పట్టుకు వస్తున్నారు అని అన్నాడంతే. ఏమైందంట నాబాలకి? లబ్డబ్ అని కొట్టే గుండె ఏమైందంట? డబ్బని ఆగిపోయిందంట. ఆగిపోయేసరికి అట్లాగే రాతిలాగా ఉండిపోయాడంట. కానీ బైబిల్ ఏమన్నదో తెలుసా? యెహోవా అతనిని మొత్తినందున. దావీదంటే భయంతో ఒకవేళ గుండె ఆగిపోయిందంటే అది తన ఫిజికల్ ప్రాబ్లం అనుకోవచ్చు. కానీ వై గాడ్ ఇంటర్వీన్డ్? ఎందుకు దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు? ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడంటే యెహోవా అతన్ని మొత్తినందున అతడు ఏమయ్యాడు? నాకు ఇది ఈరోజు ఉదయం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నీ ఇంటికి నేను వచ్చినప్పుడు నా కాళ్లకు నువ్వు నీళ్ళివ్వలా, నన్ను నువ్వు ఆప్యాయతతో ముద్దు పెట్టుకోలా, నా తలను నువ్వు నూనెతో అంటలా. దీన్ని రివర్స్ చేయండి. కాళ్ళకు నీళ్ళు ఇవ్వకపోవటం అర్థమేంటి? వీడికి నేను ఇవ్వాలా నీళ్ళు? ఆడాడు పోసుకోలేడా? ఆడాడు కడుక్కోలేడా? ఈ నాకంటే పెద్ద ఎక్కువ? అదే కదా. నేను ముద్దు పెట్టుకోవాలా? నేను ముద్దు పెట్టుకున్నంత స్టేటస్ ఉందా ఇతనికి? నేనేంటి, నా పరిశుద్ధత ఏంటి, నా గౌరవం ఏంటి, నా గుర్తింపు ఏంటి, నా గౌరవం ఏంటి? ఈ పాపులతో తిరిగేవాడిని, ఈ సుంకరులతో తిరిగేవాడిని నేను ముట్టుకోవాలా? ఐ డోంట్ లైక్. ఏదో గుర్తింపు ఉన్నోడు రమ్మన్నాను, వస్తాడు, భోజనం చేస్తాడు, పోతాడు. ఆయన తలకాయకి నేను అంటాలా? అంత తగ్గించుకోవాలా నేను? యువర్ బిహేవియర్ షోస్ యువర్ హార్ట్. యువర్ బిహేవియర్ షోస్ అండ్ స్పీక్స్ యువర్ హార్ట్. యేసయ్య దాన్ని ఎత్తి మాట్లాడాడు. ఈరోజు చెప్తున్నాను,
అపోస్తలుడైన పౌలు రోమపత్రికలో మాట చెప్పాడు. చూసి మనం ముగిద్దాం ఒకసారి. చూడండి ఒకసారి రోమపత్రిక 12వ అధ్యాయం. పాత నిబంధనలోనే కాదు, మన క్రొత్త నిబంధనలో కూడా ప్రభు మనకు నేర్పించిన పద్ధతి. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. చూడండి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని ఏం చేయండి? దీవించండి, దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి. ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. కీడు ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియునుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనవద్దు, దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చుకొనుట నా పని, నేను ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. నీ శత్రువు ఆకలితో ఉంటే అతనికి భోజనము పెట్టు, దప్పిగలిగి ఉంటే దాహమున కిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును. స్లోగా చదువుకోవాలి మాటలు. చాలా మర్యాద, గౌరవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన, నిక్షిప్తమైనటువంటి అర్థాలు దాంట్లో పెట్టాడు. ఆమేన్. సో నీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు నీ యొక్క గౌరవం దేవుడు చూస్తాడు. నీ ట్రీట్మెంట్ ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. దానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ లేదా దానికి కూడా ప్రతిఫలం ఉంది. ఇంక చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ గౌరవం, ఆ మర్యాద ఏ జీవితాన్ని తెచ్చింది అంటే, కొందరికి అభిషేకాలు తెచ్చింది, కొందరికి నాయకత్వాలు తెచ్చింది. మోషే క్రింద ఎవరున్నారు? యెహోషువ. ఎన్ని సంవత్సరాలండి? 40 years. పక్కన వాళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ ఈయన పెద్ద ప్రవక్త, మేము ప్రవక్తలం కాదని వాళ్ళు అన్నారు. కానీ ఈయన ఏ రోజు ఆ మాట అన్నవాడు కాదు. మేము ప్రవక్తలం కాదా అన్న వాళ్ళని భూమి నెరవిడిచి మింగేసింది. అయ్యా, నీ దగ్గర ఉండి నీకు పరిచర్య చేస్తే చాలు అన్నవాడిని మోషే తర్వాత నాయకత్వం ఇచ్చింది. రెస్పెక్ట్, గౌరవం, మర్యాద ఎప్పటికీ కూడా మరలా తిరిగి దేవుని దగ్గర ఆధిక్యతని తెస్తుంది. ఎందుకో ప్రభు నాకు నీ ఇంటికి వచ్చిన వాళ్ళు అనే దాని గురించి మీద నాకు ఫోకస్ పెట్టాడు. సో నా జీవితంలో నాకెక్కడైనా లోపం ఉందా నేను ఆలోచించుకున్నాను. మ్యాక్సిమం గౌరవించదగని మనుషులను కూడా నేను గౌరవించాను. నా గుండెల్లో ఆ విధంగా పెట్టుకున్నాను. నేను నేర్చుకునే విషయాలు నేను నేర్చుకున్నాను. ఇంకా నా మర్యాదని, నా గౌరవాన్ని నేను అప్డేట్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాను. బికాస్ పరిశుద్ధాత్మ ఎప్పుడూ కూడా మనం చదివిన వాక్యమే, చెప్పిన వాక్యమే, కానీ ప్రభు దీన్ని డిఫరెంట్గా మనతో ఈజ్ ఇట్ నాట్ డిఫరెంట్? మీరేమైనా నేర్చుకున్నారా? ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు మన ఆతిథ్యం, మన గౌరవం, మన మాట తీరు, మన రెస్పాన్స్ ఖచ్చితంగా తిరిగి మనకి గౌరవాన్ని తెస్తుంది,
మనుషుల నుంచే కాదు, దేవుని నుంచి కూడా మనకి గౌరవాన్ని తెస్తుంది, ఆధిక్యతను తెస్తుంది, బహుమానాన్ని తెస్తుంది. గౌరవించవలసిన వ్యక్తిని గౌరవించలేదా, నాబాలుకు ఉన్నది పోయినట్టు పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి యువర్ రెస్పెక్ట్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్. సో జీసస్ క్రైస్ట్ ఆయన చూశాడు దాన్ని, ఖచ్చితంగా తన ప్రాబ్లం తనతో చెప్పాడు. ఈరోజు మన ప్రాబ్లం మనతో చెప్తున్నాడు. మనం చెక్ చేసుకుందాం. ఈ గౌరవ మర్యాదలు, ప్రభువుని చూపించే మర్యాదని మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎంతోమంది ఇంటికి యేసు వెళ్ళాడు. వాళ్ళు ఏం చేస్తారో కూడా ఆయన ఖచ్చితంగా చూస్తాడు. ఈరోజు మనం భారతదేశం అంటేనే ఒక రకంగా చెప్పాలంటే గౌరవ మర్యాదలు కలిగిన దేశం. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఇటు సౌత్ ఇండియా, కర్ణాటక కానీ, ఇటు సౌత్ ప్రాంతాలన్నీ కూడా ఇంకా కాస్త ప్రేమలో, గౌరవాల్లో ఎక్కువ ఉన్నవేది. ఇంకా చెప్పాలంటే అటు ఈస్ట్ వెస్ట్ వాళ్ళు చాలా గౌరవాలుతో ఉన్నవాళ్ళు, రెస్పెక్ట్తో ఉన్నవాళ్ళు అంటారు. ఏది ఏమైనా గౌరవం అనేది మన ఘనతను తెస్తుంది, ఆశీర్వాదాన్ని తెస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని ఇట్టే పరిష్కారం చేసేస్తుంది. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. లెట్ us కరెక్ట్ అవర్ సెల్స్. నీ ఇంటికి వచ్చేవాడు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు, సృష్టికర్త ఇంటికి వచ్చాడు. దేవాది దేవుడు ఇంటికి వచ్చినప్పుడు, ఒక మనిషిలాగా వచ్చినప్పుడే అబ్రహాం ఎలా చేశాడు, ఒక మనిషిలాగా వచ్చినప్పుడు లోతు ఎలా చేశాడు, ఒక మనిషిని, ఒక ప్రవక్తని గౌరవించేటప్పుడు సౌలు ఎలా గౌరవించాడు. యేసు సీమోనుతో అంటున్నాడు, నీ ఇంటికి నేను వచ్చినప్పుడు నా కాళ్లకు నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, దాన్ని బట్టి నీ అంతరంగం అర్థమవుతుంది. ముద్దు పెట్టుకోలేదు, నీ ప్రేమ ఏమిటో తెలిసిపోతుంది. నా తలను నూనెతో అంటలేదు, నీ ఆత్మీయత ఏంటో అర్థమైపోయింది. ఇంకొక వ్యక్తిని ఏలు పెట్టి చూపించే అధికారం నీకు లేదు. నేను పాపిని అని ఒప్పుకునే వ్యక్తి క్షమాపణ పొందుతుంది, కానీ నేను నీతిమంతుణ్ణి అనుకునే నువ్వు మాత్రం పాపివే. ఇది యేసు ప్రభు మాటల్లో అర్థం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకు నేర్పిన, భక్తులు మనకు నేర్పిన, మన ముందున్న వారు మనకు నేర్పిన గౌరవ మర్యాదల్ని ఈరోజున అలవర్చుకుందాం. దానివలన అబ్రహాము ఎలా మేలు పొందాడో, లోతు ఎలా మేలు పొందాడో, సౌలు ఎలా మేలు పొందాడో, గౌరవించనందుకు నాబాలు ఎలా నష్టపోయాడో తెలుసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రం తండ్రి. మా ఇంటికి వచ్చిన వారిని మేము ఎలా గౌరవించాలో, మేము ఎలా సన్మానించాలో, మేము ఎలా వారికి సహాయం చేయాలో, మా సహాయాన్ని కోరిన మనుషులకి ఎలా చేయాలో ఆ చేసే మనసుని అర్థం చేసుకునే జీవితాన్ని ప్రభువా చేయగలిగిన హృదయాన్ని దయచేసి అనుగ్రహించుమని నాబాలు వలె పోగొట్టుకోకుండా అబ్రహాము వలె లేని వాటిని కూడా పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. లేటైన వాటిని కూడా పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. శాశ్వత సంబంధమైన ఆశీర్వాదాలని పొందుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. లోతులాగా నష్టాల నుంచి, ఉగ్రతల నుంచి, ప్రభువా కష్టాల నుంచి, అనారోగ్యాల నుంచి, బాధల నుంచి తప్పించుకోవడానికి సహాయం చేయండి. ఏ నష్టం మాకు వాటిల్లకూడదు. దాని నుంచి కాపాడండి. సౌలులాగా ఆధిక్యతలు పొందుకోగలగడానికి సహాయం చేయండి. ఇటు కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ రోమాపత్రిక 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రభువా
మేలు చేత కీడుని జయించే సహృదయం, జ్ఞానం, సహనం, దైవ మనస్సు మాకు అనుగ్రహించుమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ వాక్యాన్ని విన్న బిడ్డలు, లైవ్లో విన్న బిడ్డలందరినీ కూడా మీరిటి దీవెనతో దీవించుమని క్రీస్తు యేసు నామంలో ప్రార్థన చేసి పొందియున్నామని నమ్ముచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, సమాధానం మనందరికీ ఈ గౌరవ మర్యాదల ద్వారా మించిన ఉన్నతమైన కృపకు దేవుడు తీసుకుని వెళ్ళునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ.